కాదు. కానీ ఇలాంటి మార్టిన్ లూథర్ క్యాథలిక్ క్రైస్తవుల సమాజాన్ని ఎదిరించి ఈ బైబిల్ని ప్రజలందరి చేతుల్లోకి తెచ్చిన దైవజనుడైన మార్టిన్ లూథర్ ఎప్పుడో కాదు, ఒక 400 సంవత్సరాల క్రితం మన మధ్యలో జీవించిన వ్యక్తి. ఒకరోజు ఆయన దీర్ఘాలోచనలో మునిగి వేదన చెందుతూ పడుకున్నాడట. నేను ఎంత చేసినా సత్యాన్ని వెలుగులోకి తేలేకపోతున్నాను, నేను బ్రతకటం ఎందుకు దండగా, బైబిల్ని సకల మానవుల చేతుల్లోకి తేవాలన్న ఆశ. ఆ రోజుల్లో బైబిల్ పెద్ద పెద్ద గురువుల చేతుల్లో ఉండేది. బైబిల్ అందరికీ తెలియని ఆయనకు ఆశ. బైబిల్ ఆ రోజుల్లో ఒక ఫాదర్లకి పోపులకు మాత్రమే తెలిసేది. బైబిల్ సత్యం ఎవరికి తెలియనిచ్చేవాళ్ళు కాదు. సత్యము తెలియకపోతే ప్రజలు సత్యము తెలియకుండా చేసి ప్రజలను దోచుకునేవాళ్ళు. ఆ రోజున పాప పరిహార పత్రాలని అమ్మి ఏదో రకంగా డబ్బు సంపాదించేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభువే మార్గం, సత్యం, జీవం. మరియమ్మ దేవత కాదు, ఒక మనిషిగా యేసు ప్రభువుని భూమి మీద తేవటానికి సాధనమైంది తప్ప ఆమె దేవత కాదు. ఆమె గౌరవించదగిన స్త్రీ. ఆమె ఒక మంచి కన్యక. ఆమె గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నంత మాత్రాన ఆమె దేవత కాదు, దేవుడు కాదు. ఆమెను పూజిస్తే ఏ మేలు కూడా జరగదు. పూజించాల్సింది ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని ఏ విధంగానైనా ప్రపంచానికి తెలియచేయాలని విశ్వాసము ద్వారానే మనిషి బతుకుతాడు తప్ప క్రైస్తవుడు ఏ ఫాదర్ దగ్గరికి లేకపోతే ఏ పెద్ద గురువు దగ్గరికి పోయి ఆయన కాళ్ళు పట్టుకున్నా ఆయన చేతులు పట్టుకున్నా జరిగేదే ఉండదు. బ్రతికించగలిగిన వాడు యేసు మాత్రమే. ఆయనందు విశ్వాసం మాత్రమే బతికిస్తుంది. ఈ సంగతిని ప్రజలకి తెలియజేసి యేసుని నమ్ముకునేటట్లుగా చేయాలని, ప్రజలు దోపిడికి గురి కాకుండా క్రైస్తవులు చూడాలని, ఈ సత్యము అందరికి అందుబాటులోకి రావాలని ఎంతో ప్రయత్నం చేసిన వ్యక్తి ఒకరోజు అంత పోరాడి పోరాడి వేదనతో పడుకుంటే భార్య నల్ల బట్టలు కట్టుకొని వచ్చిందట తన దగ్గరికి. ఆ జర్మనీ ప్రాంతంలో నల్ల బట్టలు కట్టుకొని ఉంటే ఎవరైనా సరే ఎవరో చచ్చిపోయారని అర్థం ఆ ఇంట్లో. అందుకే బ్లాక్ డ్రెస్ అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు. నల్ల బట్టలు కట్టుకోవటం అంటే ఆ ఇంట్లో ఎవరో చనిపోయారని అర్థం. మార్టిన్ లూథర్ అంత వేదంలో కూడా అడిగాడట, ఎందుకు నల్ల బట్టలు కట్టుకున్నావు, ఎవరు చనిపోయారని అడిగాడట. ఎవరో చనిపోవటం ఏంటండి, యేసుప్రభువే చచ్చిపోయాడు అన్నదట ఆమె. యేసుప్రభు చావటం ఏంటి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా అన్నాడట మార్టిన్ లూథర్. యేసు ప్రభు జీవించే ఉన్నాడు కదా అన్నాడట మార్టిన్ లూథర్. యేసు ప్రభు బతుకుంటే నువ్వెందుకు దిగులుగా పండుకున్నావు అన్నదట ఆయన భార్య. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభువే బతుకుంటే, సృష్టికర్తే బతుకుంటే, సజీవుడైన దేవుడు సహాయం చేసేవాడు బ్రతికున్నాడన్న నమ్మకం నీకుంటే ఎందుకు ముఖం ముడుచుకొని, ఎందుకు వేదనతో పడుకున్నావు దుప్పటి కప్పి? నీ దేవుడు బతికున్నాడన్న నమ్మకం నీకుంటే లే, పోరాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రజలకు అందించు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. సిగ్గుపడిన మార్టిన్ లూథర్ లేచాడు, ప్రభు కొరకు పోరాడాడు. 1540 ఆ ప్రాంతంలో పరిశుద్ధ గ్రంథాన్ని సకల జనులకు పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఈ గ్రంథం మన చేతిలో ఉందంటే, మీరు ఎక్కడ పెడుతున్నారో ఈ గ్రంథాన్ని నాకు తెలియదు. కొండ మీద మూత పెడుతున్నారో తల కింద పెట్టుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఒక యోధుడు పోరాడి వెలుగులోనికి తెచ్చిన గ్రంథం ఇది. ఒక యోధుని యొక్క పోరాట ఫలితం ఇది. మీకు మాత్రం ఈ పరిశుద్ధ గ్రంథం చాలా తమాషగా కనపడుతుంది. దానికి కొబ్బరి నూనె అంటిస్తారు, దానికి ఆముదం అంటిస్తారు, దాన్ని అవసరమైతే అలా బాత్రూమ్కి వెళ్ళొచ్చి ఇలా పట్టేసుకుంటారు. ఇష్టానుసారంగా ఈ పరిశుద్ధ గ్రంథం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని దీన్ని పూజించమంటలా. ఒక గొప్ప భక్తుడు పోరాట ఫలితమే ఈ పరిశుద్ధ గ్రంథం. అన్నిటికంటే ముఖ్యం, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు
మీ ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కొరకు మరణించి తిరిగి లేచినందునే రాయబడ్డాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఈ మాటలు ఏంటో కాదు, ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తే మాట. ఆమెన్, హల్లెలూయా. వాక్యమే దేవుడు, ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంత మీకు వాక్యం చెప్పే నేను ఒక్కోసారి ఆ చిన్న బిడ్డ సునీల్ ఉన్నాడు, నాతో వచ్చే బిడ్డ, ఒక్కోసారి నన్ను ఆ బిడ్డ ఆదరిస్తుంటాడు. అంకుల్ మీరు కంగారు పడకండి, దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టడు, మీరు ప్రభు కొరకు పోరాడండి అంటాడు. నాతో అంటాడు. అమ్మగారు ఉన్నంత వరకు ఆమె అనేది నేను భయపడిన సందర్భాల్లో ఇప్పుడు దేవుడు ఆ బిడ్డని తన భార్యని నాకు సహకారులకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? దేన్ని గురించి కూడా చింత పడకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. 2 కొరింథీ 1వ అధ్యాయంలో 8, 9, 10 వాక్యాలు మీరు చదివితే అక్కడ అపోస్తలుడైన పౌలట బహువేదన చెందుతున్నాడట. చూడండి, 2 కొరింథీ 1:8. మాసిదోనియాలో ఆసియాలో మాకు సంభవించిన శ్రమలు గూర్చి మీకు తెలియజేయకుండా నేను ఉండలేను, బ్రతుకుతామన్న నమ్మకం కూడా మాకు లేని శ్రమలు వచ్చాయి అంటున్నాడు. చాలు, బ్రతుకుతామన్న నమ్మకం కూడా మాకు లేదన్న శ్రమలు వచ్చాయి. ఎందుకు ఈ అపోస్తలుడైన పౌలు వేదన చెందాడంటే శ్రమల వల్ల వేదన చెందాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 33 వాక్యాలు మీరు చూస్తే పలుమార్లు కొరడ దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టించుకున్నాడు. ఏమంటే చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు శత్రువులు. ఎంత వేదన ఒక్కసారి ఆలోచించండి. మనకి చిన్న రాయి తగిలితేనే తట్టుకోలేమే, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేమే, మన బిడ్డకి చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేమే. అన్నిసార్లు రాళ్లతో కొట్టించుకొని కొరడాలతో కొట్టించుకొని ఆ బిడ్డ, ఆ సేవకుడు ఎంత వేదన చెంది ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద క్రైస్తవుడైనా ఖచ్చితంగా ఒకరోజు వేదనకు గురవుతాడు. మీ 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 జీవితాల్లో ఇక్కడున్న మీలో మీ పిల్లల వల్ల కానీ, మీ భార్య వల్ల కానీ, భర్త వల్ల కానీ, మీ అన్నదమ్ముల వల్ల కానీ మీరు వేదనకు గురవుతున్నారేమో. మేము క్రైస్తవులమేనా కాదా అని కంగారు పడకండి, మీరు క్రైస్తవులే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. నిజమైన ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక వేదన గుండా వెళ్తాడు. పిల్లలు లేరనే వేదన. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో నా ప్రియ సహోదరి బహు దుఃఖాక్రాంతురాలై దేవుని మందిరానికి వచ్చి ఏడ్చింది. కారణం పిల్లలు లేరనే వేదన, పిల్లలు లేరనే బాధ, కొరత. ఆమె జీవితంలో కొరత ఆమెను వేదనకు గురి చేసింది. పౌలు జీవితంలో కలిగిన హింసలు అతన్ని వేదనకు గురి చేశాయి. యోనా అనే ఒక భక్తుడున్నాడు. 4వ అధ్యాయం 3వ వాక్యంలో అంటాడు, నినివే పట్టణస్థులు మారారనే సంగతి విని ఎదుటివాడు మారితే యోనా అనే ప్రవక్త తట్టుకోలేకపోయాడు. ఇదొక భయంకరమైన వేదన వీడిది. ప్రవక్త అని ఉంది బైబిల్లో, కానీ ఇతను ఎంత వేదన తెలుసండి. నినివే పట్టణస్థులు 120,000 మంది రక్షణ పొందితే ఏమండి చూసి తట్టుకోలేకపోయే పరిస్థితి ఉంది. మళ్ళీ ఒక సొర చెట్టు ఎండిపోతే నేను బ్రతకడం కంటే చావటం మేలు అంటాడు. అదే 4వ అధ్యాయంలో నేను బ్రతకడం కంటే చావటం మేలు అంటాడు. సొర చెట్టు ఎండిపోతేనేమో వేదన పడ్డాడు. నినివే పట్టణస్థులు మారు మనసు పొందితే కూడా వేదన పడ్డాడు. ఇదొక బ్యాచ్. ఎదుటివాడు బాగుపడుతుంటే కొంతమందికి వేదనకు రకరకాల కారణాలు ఉంటాయి. అబ్రహాం ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఐగుప్తుకి వెళ్ళి తన భార్యని తన చెల్లెలని చెప్పాడు. ఎందుకు? మరణ భయం వల్ల. మరణ భయము కొంతమంది వేదనకు గురి చేస్తుంది. ఇంకా రేపు మాపు చచ్చిపోతావు డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఇక నిద్ర ఉంటుందా? మరణ భయముతో మనిషి బతుకుతాడు. క్రైస్తవుడికి మరణ భయం ఉండదని పొరపాటు చెప్పకూడదు. మరణం అనేది ఎవరికైనా భయం కలిగిస్తుంది.
కానీ క్రైస్తవుడు దాన్ని జయించాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెను హల్లెలూయా. మరణ భయముతో అబ్రహాము ఫరోకి ఏం చెప్పాడు తెలుసా? ఏమో నా చెల్లెలని చెప్పాడు. ఫరో ఏం చేశాడు తెలుసా? అబ్రహాము కానుకలు ఇచ్చాడు. చాలా కానుకలు ఇచ్చి ఏం చేశాడు? శారాని ఫరో రాజు తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ ఉన్నాడు భర్త, భార్య అక్కడ ఉంది రాజు దగ్గర. వాడు తన భార్యని ఏం చేస్తాడో తెలియని వేదన. అబ్రహాముకి వేదన కలగడానికి కారణం ఏంటి తెలుసా? అబద్ధం చెప్పి, మరణ భయం వలన అబద్ధం చెప్పి వేదనకు గురయ్యాడు. ఈ రోజున కొన్ని అబద్ధాలు కూడా మనల్ని బాధకు గురిచేస్తాయి. దేవుని వాక్యానికి మనం చూపించే అవిధేయత యోనా చేప కడుపులో పడి ఏడ్చేటట్టుగా చేసింది. యోనా వేదన కారణం దేవుని వాక్యానికి అతను చూపించిన అవిధేయత. పౌలు వేదన కారణం అతనికి నిజంగా కలిగిన హింసలు. హన్న వేదన కారణం ఆమె గర్భం పండకపోవటం. కీర్తనల గ్రంథం 13వ కీర్తన ఒకసారి కనుక మీరు చూస్తే 13వ కీర్తనలో 2వ వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, ఎంతకాలం అయ్యా నేను ఈ విధంగా బతకాలి? ఎంతకాలం నీవు నన్ను చూడకుండా ఉంటావు? ఎంతకాలం నాకు సహాయం చేయకుండా ఉంటావు? నా వేదన, నా బాధ, నా శత్రువులను చుట్టుకొని ఉన్నారు, భయంకరమైన శ్రమలు నాకు కలుగుతున్నాయి. దేవా ఎంతకాలం మౌనంగా ఉంటావని కీర్తనకారుడు ఏడుస్తున్నాడు. అదే కీర్తనకారుడు అంటాడు 6వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో, నా పరుపు నీళ్లలో తేలుతుందంటున్నాడు. కన్నీరు కారిస్తేనట పరుపు తేలుతుందట, అంత ఏడుస్తున్నాడట. శత్రువులు చుట్టుకొని ఉన్నారట. ఇతని వేదనకు కారణం ఏంటంటే శత్రువులు. మరొకతను ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో మరణం సంభవించింది. మరణం సంభవించిన ప్రతి కుటుంబంలో వేదన ఉంటుంది. ఆ మరణించిన వారిని బట్టి క్రైస్తవుడే, క్రైస్తవురాలే బహువేదన చెందుతున్నారు, బహువేదన చెందుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఉన్నాడు. 3వ అధ్యాయం 11వ వాక్యంలో అంటాడు, అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండేది అంటున్నాడు. నేను పిండముగా పడిపోతే బాగుండేది అంటున్నాడు. అసలు నేను పుట్టిన డేటు క్యాలెండర్ లేకుండా ఉంటే బాగుండేది అంటున్నాడు. కారణం రోగం. ఈ రోజున మనిషికి ఉండే రోగం కూడా మనిషిని వేదనకు గురి చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో దరిద్రం ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది. రూపాయి మిగలటల్లా. ఎప్పుడూ ఓడిపోవటం తప్ప గెలవటం అనేది లేదు జీవితంలో. దేవుని బిడ్డ కాదా? దేవుని బిడ్డే. యేసు రక్తంతో కడగబడిన వాడు కాదా? కడగబడిన వాడే. కురుపుల్ని కుక్కలు నాకుతుంటే ధనవంతుడి ఇంటి దగ్గర ఏమండి, అతని కురుపుల్ని కుక్కలు నాకుతుంటే ధనవంతుడి ఇంటి దగ్గర అడుక్కు తింటున్నాడు లాజరు. ధనవంతుడు సుఖంగా భుజిస్తున్నాడు, లాజరు అనేవాడు అడుక్కు తింటున్నాడు. దరిద్రం అనేది అతనికి ఒక వేదన. ఈ రోజున ఉద్యోగం లేకపోవడం ఒక వేదన, పెళ్లి కాకపోవడం ఒక వేదన, ఇల్లు లేకపోవడం ఒక వేదన, పిల్లలు పుట్టకపోవడం ఒక వేదన, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా లేకపోవడం ఒక వేదన. ఈ రోజున మనిషి భయంకరమైన డిప్రెషన్లో ఉన్నాడు, యాంగ్జైటీలో ఉన్నాడు. బైబిల్ అంటుంది, దేన్ని గూర్చి చింతపడకండి, మీ చింత యేసు మీద వేయండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. క్రైస్తవుడా, చింత వస్తుంది, చింతిస్తే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కడు దేనికో దానికి చింతిస్తాడు. కానీ క్రైస్తవుడా, రోజు రోజు నీ చింత నీ కొరకు మరణించి పునరుద్ధరణై లేచిన యేసు మీద వేయమంటున్నాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, మనిషి కుమారుడికి తల దాచుకున్నట్టుకు చోట్లేదు. గూడు లేకుండా బతికాడండి. మీకన్నా గవర్నమెంట్ ఇచ్చిన ఒక గది ఉందేమో, మీకన్నా మీరు కట్టించుకున్న రేకుల షెడ్ ఉందేమో, మీరు కట్టుకున్న గుడిసె ఉందేమో,
నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి తలదాచుకొనుటకు చోటు లేక పుట్టిన తర్వాత పడుకోబెట్టబడింది పశువుల శాలే. అది ఎవరిదో? మీలాంటి వాళ్ళది. ఇంటికి పోదామని పోతే పిచ్చోడా ఎల్రా అన్నారు అన్నదమ్ములు. కన్న తల్లి కూడా తన బిడ్డల్ని వారించలా, అన్నయ్యని పిచ్చోడు అంటారు ఏంటిరా అని. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు తినలేదో, ఎప్పుడు త్రాగాడో ఎప్పుడు త్రాగలేదో, వస్త్రాలు ఎన్ని జతల వస్త్రాలు ఉన్నాయి, ఎన్ని జతల వస్త్రాలు లేవో, మన దరిద్రతంతా ఆయన అనుభవించాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తు మనల్ని ఆశీర్వదించడం కోసం ఆయన దరిద్రుడయ్యాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించుకోవటం ఆయన దరిద్రుడయ్యాడు. మీరు పడే బాధలన్నీ ఆయనకు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు చదువుకుంటే ఆ 13 నుండి చివరి వాక్యాలు కూడా, ఆయన శోధింపబడ్డాడు మీ వలె. మీకు ఒక రాయి తగిలిందేమో మీ కాలుకి, ఆయనకి కొన్ని వేల రాళ్ళతో కొట్టారు ఆయన్ని. మీకు ఒక కత్తికాటు తగిలిందేమో, ఆయన వీపంతా పొలంలాగా దున్నారు. మిమ్మల్ని ఒక్కడు చీ అన్నాడేమో, ఆయన్ని వేల మంది చీచి అన్నారు. మిమ్మల్ని నీ భర్త నీ మీద ఉమ్మేశాడేమో, ఆయన్ని కొన్ని వేల మంది ఆయన మీద ఉమ్మేశారు. నీ భార్య నిన్ను కొంచెం హింసించిందేమో, ఆయన్ని కొన్ని వేల మంది జుట్టు పీకి గడ్డం పీకి ముళ్ళ కిరీటం పెట్టి హింసించారు. మన హింసలని ఆయనకు తెలుసు. పౌలు గారి బాధ యేసుకు తెలుసు. అబ్రహాము బాధ యేసుకు తెలుసు. యోబు బాధ యేసుకు తెలుసు. హన్నా వేదన యేసుకు తెలుసు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. నా ప్రియ బిడ్డల వేదన ఆయనకు తెలుసు. ఈరోజు అన్న తమ్ముడు, అక్క చెల్లి, నువ్వు దేని కొరకు వేదన పడుతున్నావో, నీ ఇంట్లో మరణం సంభవించి వేదన పడుతున్నావేమో, ఉద్యోగం లేక వేదన పడుతున్నావేమో, నీ పిల్లలు బాగుపడరని వేదన పడుతున్నావేమో, నీ పిల్లల పెళ్లి కాదని వేదన పడుతున్నావేమో, నీ దరిద్రాన్ని బట్టి వేదన పడుతున్నావేమో, ఏ వేదనకు నువ్వు గురవుతున్నా, హెబ్రీ 4వ అధ్యాయం 15-16 వాక్యాలు రాయబడింది. కృపాసనం మీద యేసు కూర్చొని ఉన్నాడు. ఆ కృపాసనం దగ్గరికి నీ వస్తే నీ యొక్క సమస్య నుంచి ఆయన్ని విడిపించి నీకు గొప్ప ధైర్యం కలగజేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చూస్తే, అధ్యాయం అంతా చూసుకోండి, 1-2-3 వాక్యాల్లో అహాబు యెజెబెల్ అనేవాళ్ళు ఇశ్రాయేలుని పరిపాలించేటప్పుడు ఏమండి, ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త చెప్పాడు, మీరు జీవము గల దేవుణ్ణి విసర్జించి విగ్రహారాధన చేస్తున్నారు, మీరు దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నారు, అసహ్యమైన దేవతలను పూజిస్తున్నారు, అష్టారోతు దేవతలను పూజిస్తున్నారు, బయలు దేవుళ్ళను పూజిస్తున్నారు, మీ పిల్లల్ని దేవుళ్ళకు బలులుగా అర్పిస్తున్నారు అన్య దేవతలకి. ఇశ్రాయేలు దేవుడు బలి కోరడు, ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు, బలి కోరడు. కానీ మీరు మాత్రం అన్యుల సాంప్రదాయాలు తెచ్చి జీవము గల దేవుని మందిరంలో విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. జీవము గల దేవుడిని నమ్ముకున్న మీరు జీవము గల దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నారు. ఇదిగో 3 సంవత్సరాలు ఈ దేశంలో వర్షం పడదన్నాడండి. ఆయన చెప్పినట్లుగా ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు వర్షమే పడల. ఆమెన్, హల్లెలూయా. అదే 17వ అధ్యాయంలో సీదోన్ అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక విధవరాలు ఉంది, సారెపతు విధవరాలు. ఆమెను ఒక రొట్టె తెమ్మని ఏలియా గారు అడిగితే, నా కొడుక్కి నాకు కావాలి కదా అన్నది. లేదు లేదు, మొదటి అప్పం నాకు తెచ్చిమన్నాడు. దైవజనుడు చెప్పినట్టుగా చేసింది. దైవజనుడు ఒక్క రొట్టె ఇచ్చిందండి ఆ విధవరాలు. కరువు 3.5 సంవత్సరాలు ఆమె 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 యొక్క కుండలో పిండి అయిపోలేదు, ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ కుటుంబం సమృద్ధిగా భోజనం చేశారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆమె కొడుకు చనిపోతే చనిపోయిన కొడుకుని ఏలియా అనే దైవజనుడు లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దైవ సేవకుడో చూడండి.
18వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథంలో యెహోవాకు ప్రార్థన చేస్తే ఆ కర్మేలు పర్వతం మీద ఆ యెహోవాకు ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చి దేవుడు ఉన్నాడని రుజువు చేసిందండి. అంటే దేవుని యొక్క అగ్నిని కూడా భూమి మీదకి దింపగలిగిన సేవకుడు. అతని కాలి గోటికి కూడా నేను సరిపోను. నేను అతని కాలి గోటికి కూడా అర్హుడిని కాదు, చిటికెన వేలు గోరికి కూడా అర్హుడిని కాదు. నేను అంత పనికి మాలని దైవ సేవకుడిని ఆయనతో పోలిస్తే. ప్రార్థన చేస్తే ఆ పర్వతం మీద దేవుని యొద్ద నుంచి అగ్ని దిగొచ్చి అగ్ని నీళ్ళల్లో పడితే అగ్ని ఆరిపోవాలి, కానీ అగ్ని దెబ్బకి నీళ్లు కూడా ఆరిపోయాయి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. అంత గొప్ప సేవకుడు అండి. 19వ అధ్యాయానికి రండి. అదే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాల్లో మీరు చూస్తే ఏమండి ఎంత వేదన పడుతున్నాడో ఒకసారి చూడండి, చదవండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. అరే మైక్ ఉంటే ఇవ్వండి, త్వరగా త్వరగా త్వరగా. అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దేవదూత చేత ఏలీయాకు వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును గాలిలో కలపబోతున్నాను అన్నది. అప్పుడు ఏలియా ఏం చేశాడు నేను చెప్తానండి, నా భాషలో చెప్తాను మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏలియా ఒక వృక్షం కింద కూర్చొని, బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, ఇక నేను బ్రతకటం అనవసరం, నా ఇంట్లో మరణం సంభవించింది, నేను కూడా చచ్చిపోతా, నాకు ధనం లేదు, ఈ అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నాను, నేను ఊరేసుకుంటా, నాకు ఉద్యోగం రావట్లేదు, ఇక నేను బతికి వేస్ట్, రైలు కింద పడతా, నా పిల్లకి పెళ్ళి కావట్లేదు, ఇక నేను బతకడం అనవసరం, నాకు పిల్లలు పుట్టట్లేదు, నన్ను అందరూ గొడ్రాలు అంటున్నారు, ఇక నేను బతకడం అనవసరం. ఇక్కడ ఏలియాకున్న బాధ ఏంటో తెలుసా? యెజెబెలు అహాబు రాజు రాణి నిన్ను చంపేస్తామని ఒక వర్తమానం పంపించారు. ఈ మరణ భయం ఏం చేసింది తెలుసండి? అతన్ని చావాలనే ఆశ అతనిలో కల్పించింది. ఈ రోజున అంత గొప్ప దైవజనుడే మరణాపేక్ష కలిగి వేదన చెందితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలియాను లేపి ధైర్యపరిచి అనేక సంవత్సరాలు బతికేటట్లుగా చేసి పరలోకం నుండి అగ్ని రథాలు పంపించి, రెండు రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 1-2 అధ్యాయంలో పరలోకము నుండి అగ్ని రథాలు పంపించి ఏలియాని దేవుడు పరలోకానికి చేర్చుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. నేను చనిపోతానంటే దేవుడు వెంటనే చంపడం. ఈ రోజున మీరు ఎంతమంది అయితే ఇక నా జీవితం అనవసరం అనుకుంటున్నారో దేన్ని బట్టి, దేవుడు అంత తేలిగ్గా మిమ్మల్ని వదలడు. మిమ్మల్ని ఇంకా అనేక సంవత్సరాలు బతికించి మిమ్మల్ని ఆశీర్వదించి ఒక రోజున తన మహిమలో చేర్చుకోబోతున్నాడు. శక్తి కలిగినంత చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు విరిచిన యేసు నీకు తోడుగా ఉండబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. మరణాపేక్ష కలిగిన ఏలియాని దేవుడు విడిచిపెట్టల. కాకోలములు పంపించి ఆహారాన్ని భుజింపజేసి, దేవదూతను పంపించి ఆహారాన్ని పెట్టి, శక్తినిచ్చి బలాన్నిచ్చి ఎలీషా అనే దైవ సేవకుడిని అభిషేకించినట్లుగా చేశాడు. ఆమెన్ హల్లెలూయా. ఏలియా మరణించిన వారిని 4 లేపితే ఎలీషా 8 మందిని లేపాడు. ఆమెన్ హల్లెలూయా. నీ కొరకు గొప్ప ఆశీర్వాదం ఉందండి. ఇక్కడున్న మీ అందరి కొరకు గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. మీ జీవితం అయిపోయింది అనుకుంటున్నారు. ఏలియా కూడా అయిపోయింది అనుకున్నాడు. ఇక చావటమే శరణ్ అనుకున్నాడు. చంపేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఓరే అప్పుడే చచ్చిపోతే ఎట్టరా? అప్పుడే చచ్చిపోతే ఎట్ట ఏలియా? నీకు చాలా పని ఉంది. అక్కడ ఎలీషా అనే ఒక దైవ సేవకుడిని, ఒక వ్యక్తి పొలం దున్నుకుంటున్నాడు.
అతన్ని అభిషేకించు. సిరియా మీద రాజుగా ఒకరిని అభిషేకించు. నీకు చాలా పని ఉంది. నీకంటే శక్తి కలిగిన సేవ నువ్వు చేయి పెట్టిన వాడు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయబోతున్నారో ఈ రోజు నుండి వాళ్ళు మీకంటే బలమైన విశ్వాసులుగా మారబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మీ మనవడి మీద చేయబెట్టినా, మనవరాల మీద చేయబెట్టినా, ఎవరి మీద చేయబెట్టి మీరు ప్రార్థన చేసిన విశ్వాసంతో, పరిశుద్ధమైన హృదయంతో వారు మీకంటే గొప్ప విశ్వాసులుగా మారబోతున్నారు. నిరాశ పడకండి, చావడానికి సిద్ధం కాకండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. మీకు గొప్ప లైఫ్ ఉందండి. గొప్ప లైఫ్ ఉంది మీకు. గొప్ప జీవితం ఉంది మీకు. ఏలియా చావాలనుకున్నాడు, దేవుడు చావనీయులా. మీరు చావాలనుకుంటున్నారేమో, దేవుడు చావనీయుడు. మిమ్మల్ని చావనీయుడు ఆయన. మీ మీద గొప్ప అభిషేకం ఇవ్వబోతున్నాడు. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నిరాశ పడకండి, నిస్పృహ పడకండి, మంచం మీద ముసుగుదాన్ని పడుకోకండి, సిగ్గుపడకండి, తలదించుకోకండి. ఇశ్రాయేలు దేవుడు పరాక్రమము గల దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. పరాక్రమము కలిగిన దేవుడు మీ మధ్య నడుస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన దీపం వెలిగించాడంటే ఆరిపోదు. ఆమెన్, హల్లెలూయా. ఆయన వెలిగించిన దీపం ఎవడు ఆర్పలేడు. ఆయన మీ గుండెల్లో ఉండాలని ఆశపడుతున్నాడు. నీలో ఉన్న భయం ప్రభు నీలో ఉండనీయదు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా భయానికి కారణం మరణ భయం. ఈ రోజున కొత్త నిబంధనలో యేసు రక్తంతో కడగబడిన మనతో ప్రభు అంటున్నాడు. 1 యోహాను 4:8 వాక్యం ప్రకారం దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరణిస్తే నా ప్రభు దగ్గర లేస్తాం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. పౌలు గారు అంటాడు, మరణం అంటే ఏం కాదు నాయనా, ఇక్కడ నిద్రపోయి పరలోకంలో లేవటమే అంటాడు. ఇక్కడ నిద్రపోయి కళ్ళు తెరిస్తే ఎవరు ఉంటారు? గయ్యాలి భార్య, గయ్యాలి భర్త, గయ్యాలి పిల్లలు, శివుడు ముక్కు గార్చి పిల్లలు, మనవాళ్ళు ఉంటారు. నువ్వు విశ్వాసాన్ని కాపాడుకొని జాగ్రత్తగా బతికావనుకో, ఇక్కడ పడుకొని నిద్రపోతే పొద్దునే లేవంగలోనే హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను అని పాట పాడే దేవదూతల మధ్యలో నువ్వు లేవబోతున్నావు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత కొనియాడబడుచున్న ఆ సైన్య సమూహం మధ్యలో నీవు నిద్ర లేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇల్లు ఉడిసే పని లేదు, ముక్కు తుడిసే పని లేదు. ఇక అక్కడ చేసే పని అంటే హల్లెలూయా, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందుకే 1 తిమోతి 1:7 వాక్యాలు రాసింది, దేవుడు మనకి పిరికితనం అనే ఆత్మ ఇవ్వలేదంట. దేనికి భయపడకండి. 16 వాక్యం సామెతల గ్రంథం, దేనిని గూర్చి చింతపడకండి, భయపడకండి, మీ భారం మీ చింత నా మీద వేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పనుల భారం నా మీద పెట్టండి. నీ భయం, నీ గర్భఫలం లేకపోవటం, నీ దరిద్రం, నీ పిల్లలు మార్పు లేకుండా తాగుబోతులుగా ఉంటాం. నువ్వు చింతపడితే ఏమొస్తుంది? నువ్వు చింతపడితే వేదన మిగులుతుంది. చింతపడొద్దండి. 16:3 సామెతల గ్రంథంలో నా మీద వేయమంటున్నాడు. మీ వస్త్రాల గురించి చింతపడకండి, మీ ఆహారాన్ని గురించి చింతపడకండి, మీ దేహాన్ని గురించి చింతపడకండి. దేహం మీద చిన్న దద్దురాంగలోనే ఏమైందని కంగారు పడకండి. ప్రభు చెప్తున్నా డైరెక్ట్గా, మీ ప్రాణాన్ని కాపాడేవాడిని నేను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. మన ప్రాణాన్ని కాపాడే దేవుడు మనకున్నాడు. మత్తయి సువార్త 6 నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తంతో కడగబడిన మనం పిరికి ఆత్మకు చోటు ఇవ్వకూడదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను ఆత్మీయంగా కూడా బలహీనుడైపోయాడు. ఏలి అంత గొప్ప దైవ సేవకుడు. ఇంకా దేవుడు ఏముంది, మందిరం ఏముంది, ఎంత జరిగాక ఇంకా మందిరానికి ఏం వెళ్తాను, ఎంత ప్రార్థన చేసినా ఏం జరగట్లేదు, ఇంకా మందిరానికి వెళ్ళి ఏం చేస్తాం, చౌటపల్లి నుంచి ఛార్జీలు పెట్టుకొని దరిద్రం,
ఇక్కడ ఏదో ఒక దరిద్రానికి వెళ్దాం, ఏదో ఒక మందిరానికి అని 4 రోజులు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ భజన చేసే మందిరానికి వెళ్దాం, మళ్ళీ పెట్టుకునే మందిరానికి వెళ్దాం. అలా వెళ్ళే బ్యాచ్ చాలామంది ఉన్నారు, చాలామంది వెళ్ళారు కూడా. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో ఏ కొరత తీరినా తీరకపోయినా మీరు దేవుని మందిరంలో నిలిచి ఉండండి. ఒక రోజున మీ కొరతను తీర్చే బాధ్యత దేవుడు తీర్చుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. మీ కొరతను ప్రభు తీరుస్తాడు. ఆమెన్ హల్లెలూయా. యెహోవా కాపరిగా మీ జీవిత కాలం అంతా ఉండాలి. అప్పుడు ఆయన లేమి కలగకుండా మిమ్మల్ని కాపాడగలుగుతాడు. ఆధ్యాత్మికంగా కూడా అతను బలహీనుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత భక్తుడు చావు కోరుకున్నాడంటే ఇక దేవుడి మీద విశ్వాసం సన్నగిల్లింది ఆయనకి. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2వ వాక్యం కానీ 46వ అధ్యాయం 1వ వాక్యం కానీ దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలోనే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించండి, చాలా సంతోషపడతాడు ఆయన. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు మీకు దగ్గరగా ఉండేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్ హల్లెలూయా. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వాక్యంలో పేతురు భక్తుడు అంటాడు, మీరు శ్రమల పాలవుతున్నప్పుడు దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నదని గుర్తుపట్టండి. మీరు ఎవరైతే ఈరోజు వేదనలో ఉన్నారో, బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, మీరు ఒక్కసారి మీ పక్కన చూసుకోండి. మీ పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్ హల్లెలూయా. ఒక్కసారి మీరు పైకి చూడండి, మీ మీద పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్ హల్లెలూయా. ఎవరి రోజున బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, కొరతలో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో, వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, ఒకవేళ నీ యొక్క అవిధేయత కూడా కావచ్చు, ప్రభువా క్షమించమని అడుగు. నీ మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు కళ్ళు మూసుకొని చూస్తే కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఇంటికి ఎవరిని మోసుకొని పోవాలి? పరిశుద్ధాత్ముడిని మోసుకొని వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే, ఆశ్రయము దుర్గమైన దేవుడు నీతో ఉంటే ఇక నువ్వు పొరపాటున కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఈ సంగతి ఏలియాకి తెలియదు. ఏలియాకి తెలియ కంగారు పడ్డాడు. కొత్త నిబంధన భక్తులమైన మనకు తెలియాలి. ఎబ్రీ 13:5 అంటాడు, నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడు, నేను దేనికి భయపడను. రోమా 8:32 నుంచి అంటాడు, కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, అట్టిది మరేదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను దూరం చేయదు. క్రీస్తు కొరకు నేను చావనైనా చస్తాను, బ్రతకనైనా బ్రతుకుతాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఫిలిప్పీ 1:19-20-21 అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఫిలిప్పీ 3:14 అంటాడు, వెనుకున్న వాటన్నిటిని మర్చిపోయా, నా నష్టాన్ని, నా కష్టాన్ని, నా పిల్లల మరణాన్ని, నా భార్య మరణాన్ని, నా దరిద్రాన్ని, నా తిండి లేని రోజులన్నీ మర్చిపోయా, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపు చూస్తూ గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నా, ధైర్యంగా పరిగెత్తుతున్నాను. ఆమేన్ హల్లెలూయా. ధైర్యంగా పరిగెత్తు, ధైర్యంగా పరిగెత్తు. ధైర్యంగా పరిగెత్తిన పౌలు నీతి కిరీటాన్ని పొంది నా ప్రభు దగ్గర ఉన్నాడు. పిరికితనంతో నువ్వు పరిగెత్తితే జాగ్రత్త సహోదరి సహోదరుడా. క్రీస్తు రక్తాన్ని అపవిత్రపరుస్తున్నావు. నువ్వు యేసు రక్తంతో కడగబడ్డావు, విలువైన రక్తంతో కడగబడ్డావు. గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు దేవుడు. పిరికితనం కొన్ని నిమిషాలు మాత్రమే ఉండాలి మన జీవితంలో, లేదా 1 రోజు 2 రోజులే ఉండాలి, లేదా 3 రోజులు ఉండాలి. అంతకు మించి ఉండకూడదండి. అంతకు మించి ఉంటే నేను సేవ చేయగలిగేవాడిని కాదు. మీకు బాగా తెలుసు, అమ్మగారు నన్ను చేయబెట్టి నడిపించింది. ఆమె మాట్లాడకుండా నేను ఎప్పుడు ప్రసంగం చేయలే. మీ సేవకుడు కూడా అమ్మగారిని మాట్లాడడానికి, అమ్మగారు ఏం మాట్లాడినా మాట్లాడినా అమ్మగారు మీకంటే ఎక్కువేంటి అనేవాడు. మీ అందరికీ తెలుసు. ఈ చుట్టుపక్కల ఏ మందిరానికి వెళ్ళినా ఆమె మాట్లాడకుండా నేను ప్రసంగం చేసేవాడిని కాదు. పాట పాడాలంటే ఇష్టం, ఆరాధన అంటే మహా ఇష్టం.
ఆమె లేక 5 సంవత్సరాలు అయింది నా జీవితంలో. అదే మరణాన్ని తలుచుకొని ఉంటే ఈ రోజున కొన్ని వేల మందికి నేను ప్రయోజనకరంగా ఉండేవాడిని కాదు. 5 సంవత్సరాల్లో గొప్ప పరిచర్య దేవుడు నా ద్వారా జరిగించాడు. ఇక మీదట కూడా జరిగిస్తాడు. మీరు ఎన్నో సందేశాల ద్వారా బలపరచబడ్డారు. ఈ దీనుడి సందేశాల ద్వారా మీలాంటి సంఘాలు ఎన్నో బలపరచబడుతున్నాయి. ఎన్నో చోట్ల ప్రభు మాట్లాడుతున్నాడు. అదే మరణ భయముతో నేనుంటే ఈ రోజున మీకు నేను ప్రయోజనకరంగా ఉండేవాడినా, మీకు నేను ఉపయోగపడేవాడినా? అన్న, తమ్ముడు, చెల్లి, ఏ భయం నీలో ఉన్నా ఈ క్షణమే ఆ భయం సమాధి అగునుగాక, సమాధి అగునుగాక, సమాధి అగునుగాక. ఇప్పుడు నువ్వు ఇక బల్లారాధన తీసుకున్న తర్వాత లేడి పిల్లవలే గంతులు వేయుదువుగాక. చప్పట్లు కొట్టి ప్రభువు నామని కనపరుచుకున్నాం. ఆమెను హల్లెలూయా. చేనిలోని పైరు చేతికి రాకున్నా, పొలములో పొలమంతా బీడుగా మారిపోయినా, నా పశువుల శాలలో నా దొడ్డిలో గొర్రెలు మేకలు ఆవులు లేకపోయినా, నా సృష్టికర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను, గంతులు వేసి పరవశిస్తాను. నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయగలిగిన వాడు నా కొరకు రక్తం చిందించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. కొట్ట చేతులు పైకెత్తి చప్పట్లు కొట్ట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీవు క్రొత్త నిబంధన సంఘానికి చెందిన దానివి. నీవు క్రొత్త నిబంధన సంఘానికి చెందిన దానివి. ఏలియా పాత నిబంధన సంఘం, నీవు క్రొత్త నిబంధన సంఘం. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే పరిశుద్ధాత్ముడు నీకు తోడుగున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క నీ యాంగ్జైటీ, వేదన, బాధ విడుదల పొందాలంటే మొట్టమొదటిది నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకించబడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వాక్యం. తన అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడికి అసలు భయం ఉండదండి. ఈ రోజు నాకు భయం వచ్చినా, నా భయం ఎంతసేపులే, నాకు వస్తుంది భయం, అప్పుడప్పుడు వస్తుంది. అంటే ఒంటరిగా ఉంటారు కదండి, పైన పిల్లలు ఉంటారు, కింద నేను ఉంటా. మీ దగ్గర ఉన్నంత వరకు బాగుంటుంది. ఇంటికి వెళ్తాను, స్నానం చేస్తాను, అటు పండుకున్న తర్వాత ఒక రకమైన నిరాశ వస్తుంది, నాకు ఒక రకమైన బాధ వస్తుంది. ఒంటరి కదండి, పిల్లలతో ఎక్కడ చెప్పుకుంటాను నా బాధలు. మీ పాస్టర్తో అయితే చెప్పుకుంటా, కానీ అంటే నాకు పెద్ద బిడ్డలాగా కనపడతాడు కాబట్టి ఆయనతో చెప్పుకుంటా. నేను అందరితో చెప్పుకోలేను కదా. కాకపోతే నా సునీల్ దొరికాడు కాబట్టి వాడికి చెప్పుకుంటా. అన్ని నా రహస్యాలన్నీ వాడికి తెలుసు. చెప్పుకోగల అందరితో చెప్పలేను కదండి. మీ అందరితో చెప్పాను అనుకోండి, అమ్మో ఈయనకు కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి అంటారు కదా మీరు. ఏలియాకే సమస్యలు ఉన్నాయమ్మా, మార్టిన్ లూథర్కే సమస్యలు ఉన్నాయి, చార్లెస్ స్పర్జన్కే సమస్యలు ఉన్నాయి, అపోస్తలుని పౌలే సమస్యలు ఉన్నాయి. నాకు సమస్యలు ఎంత లేకపోవడం లెక్క. చాలా వేదన కలుగుతుంది. ఒక్కోసారి రాత్రి పడుకున్నప్పుడు ఇంకొంచెం వేదన కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటానో నా వేదన నుండి నా ప్రభు దూరం చేశాడు కాబట్టి మీ మధ్య అడుగు పెట్టగలిగాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామని కనపరుచుకున్నాం. ఆమెన్. హల్లెలూయా. ఎందుకు నేను విడుదల పొందగలుగుతున్నాడంటే నేను పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వ్యక్తిని. మీరు పరిశుద్ధాత్మతో అభిషేకించబడండి, ప్రతి భయము మీ నుండి దూరం అవుతుంది. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థించండి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడండి. అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో 120 మంది మేడగదిలో ఉండి ఏం చేశారు? గలగల గలగల ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు? గలగల గలగల ప్రార్థన చేశారు. మిమ్మల్ని ప్రార్థన చేయమంటే నన్నేనండి అంటారు మీరు. అమ్మ మగవాళ్ళు ఉన్నారు ఆ మధ్యలో, అబ్బో వీళ్ళందరూ సప్పట్లు కొడుతున్నారు, వాడికి సప్పట్లు రావట్లా. మధ్యలో ఉన్న ఒక బ్యాచ్ ఉంది, నేను బాగా గమనిస్తా. వామ్ము వీళ్ళు ఎంత కఠినులు రా అనుకుంటున్నాను అప్పుడప్పుడు. కనీసం ముందు నా కోసం చప్పట్లు కొడుతున్నారు, మీ పాస్టర్ గారి కోసం అన్న. ఆ మధ్యలో వాళ్ళకి ఏ భయం లేదు, ఆ సప్పట్లు లేవు గిప్పట్లు లేవు, సేపు వాక్కో పోరాడుతున్నారు. నేను బాగా చూస్తుంటే ఇటువంటి వాళ్ళు నా కళ్ళు కరెక్ట్గా అక్కడే పోతాయి. ఎందుకంటే నాకు ఈ మెలికలు తిరిగే వాళ్ళు బాగా తెలుసు. మరి ఎందుకు పాపం వాళ్ళకి ఆత్మానందం కలగట్లేదు నాకు అర్థం కావట్లా. సప్పట్లు కొట్టింటారంటే సప్పట్లు రావట్లేదు అంటే వాళ్ళ హృదయంలో ఏదో వేదన. ఈరోజు విడుదల పొందండి.
ఈరోజు విడుదల పొందండి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడండి. 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మను పొందారు. అప్పటిదాకా 3 సార్లు యేసు ప్రభువుని ఎరగనని అబద్ధమాడిన పేతురు అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వాక్యంలో అంటాడు, నేను మనుషుల మాట వినవలనా దేవుని మాట వినవలనా, మీరు చంపినా సరే నేను దేవుడి మాటే వింటా. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. యేసు ప్రభు అండి ఈ మనలాంటి దరిద్ర శరీరం అనకూడదు, దేవుని ఆలయం ఇది, తప్పు. ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన. మార్కు సువార్త 1వ అధ్యాయం 35, 36 వాక్యాలు ఏం చేశాడు తెలుసా? ఇంట్లో 4 ఉన్నారని చూసి ప్రార్థన కుదరదని ఆ పక్కకి వెళ్ళి పొలాల్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థనలో మీరు ప్రభుతో మీ బాధ అంతా చెప్పుకుంటారు. నేను అసలు కళ్ళు కూడా మూసుకొని ఒక్కోసారి ప్రార్థన చేసేటప్పుడు అలా కూర్చొని, ప్రభువా ఏందయ్యా పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదు, ఇంకా సేవ చేయాలని ఉంది, నాకు కొద్ది శక్తిని ప్రభువా, నాలో ఉన్న శరీర బలహీన తీసేయి ప్రభువా అని కళ్ళు తెరిచి అడుగుతుంటా ఒక్కోసారి నేను. ఎందుకంటే ఆయన నా కన్న తండ్రి. మిమ్మల్ని కళ్ళు తెరిచి ప్రార్థన చేయమని చెప్పట్లా, నేను చేస్తున్నా అంటున్నా. కొన్ని సందర్భాల్లో కళ్ళు మూసుకుంటా, అది వేరే సంగతి. నేను నా కన్న తండ్రితో మాట్లాడుకుంటా. మీరు ఈరోజు ప్రారంభించండి, భయము నుండి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. రెండవది, దేవుని యొక్క వాక్యం మీ భయం నుంచి విడిపిస్తుంది. 119వ కీర్తన 50వ అధ్యాయంలో కీర్తనకారుడు అంటాడు, నా దాగుచోటు నీవే అంటాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు వాళ్ళ చుట్టూ దేవుడట కోట కడతాడంట. కోట తెలుసా మీకు? రాజుల గారి కోట, రాజు కోట. రాజు కోటలో ఉంటే ఎవడు మీ మీద బాంబులు వేసినా మీకు తగలవు. మీరు దేవుని వాక్యాన్ని దేవారాత్రాలు ధ్యానించేవారైతే మీ చుట్టూ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కోట కడతాడు. కోట, పెద్ద గోడ కడతాడు చుట్టూ. అంటే గోడ అంటే మీరు చచ్చిపోతామని భయపడబాకండి, వాక్యం అనే గోడ అది. అప్పుడు సాతాను గడ మీ మీద బాణాలు వేసిన పొరపాటును కూడా మీకు తగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం మీకు నెమ్మదిస్తుంది. 114వ వాక్యం 119, 114లో 119, 165లో దేవుని వాక్యం మీకు సమాధానం ఇస్తుంది. దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవుని వాక్యం నెమ్మదినిస్తుంది. అందుకే కీర్తనకారుడు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాడు. 1వ కీర్తనలోనే, యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, వాడు 50 డిగ్రీల ఎండ రేపు ఎండాకాలంలో వచ్చినా వాడి ఆకు పొరపాటును కూడా ఎండదు, వాడి కాయ రాలదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీటి కాలువల్లో ఓర నాటబడి ఆకు వాడక తనక, ఇది చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను పల్లెటూరుండే, మీరు పల్లెటూరులే కనుక మన ఇద్దరికి అర్థమయ్యే భాష ఏం తెలుసా? 50 డిగ్రీలు ఎండ వచ్చినా మీ ఆకు వాడదు. ఆమెన్, హల్లెలూయా. మీ తల వెంట్రుక ఒక్కటి నేల రాలదు. ఆమెన్, హల్లెలూయా. మీకు దాహం వేసే పరిస్థితి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీ దాహాన్ని జీవ జలముల ఊట అయిన యేసు తీరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. మన వేదనకి మరొక కారణం, ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానును జయించాలంటే ఏమండి, దేవుని వాక్యానికి విధేయత చూపించే వారిగా మనం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించడని రాసింది. ఇక్కడ మీరు ఎవరైతే దేవునికి ఖచ్చితంగా లోబడతారో, ఎస్ నేను దేవుడి బిడ్డనే, ఇప్పుడు మీరు తీర్మానం చేయండి, చావైనా బతుకైనా నా యేసే నా దేవుడు. చెప్పండి మీ నోటితో. చావైనా బతుకైనా నా యేసే నా దేవుడు. మీ దగ్గరికి దయ్యం పొరపాటును కూడా రాలేదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక తెగించినోడి దగ్గరికి ఎట్లా వస్తుందండి బాబు? ఆంధ్రలో ఒక సామెత ఉంది, తెగించినోడికి ఇంకేమంటుంది చెప్పండి? ఏమండి, తెగించినోడు అంటారు కదండి. మొండోడి కంటే గొప్పవాడు లేడు. ఇక మొండోడు ముందు రాజు కూడా పనికిరాడు. మనం ఎవరో తెలుసా? యేసులో మొండోళ్ళం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. యేసులో మొండోళ్ళం మనం. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు పెద్ద మొండోళ్ళు. రాజా కూడా అంటలే వాళ్ళు. నెబుకద్నెజరు, అబ్బో ప్రపంచ చక్రవర్తిని. నెబుకద్నెజరు, ఆహా
ఈ అగ్నిగుండంలో మమ్మల్ని ఇలాగే ఉంచినా వేసిన ఆ బొమ్మకు మాత్రం దండం పెట్టం, సావైనా బ్రతుకైనా మా దేవుడితోనే. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకుందాం. ఆమెను హల్లెలూయా. ఇందాక పాటలు తెగ పాడారు ఇక్కడ. మీ పాస్టర్ గారి కంటే కూడా సూపర్గా పాడారు. మీ పాస్టర్ గారు కూడా బాగా పాడాడు ఈరోజు మొదటి పాట. ఇక్కడ పాడిన వాళ్ళు కూడా చాలా బాగా పాడారు. చావైన బతుకైన నీతోనే దేవా. కొన్ని చర్చిల్లో పాడతారు, వీరు పాడలేదులేండి. పాట వరకే ఉంటుంది క్రైస్తవులమైన మనకి. అది జీవితంగా మారగలిగితే పొరపాటును కూడా దురాత్మ నేను టచ్ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి పాస్టర్ గారండి, సైతాను గాడు కార్యం చేస్తున్నాడండి. ఆ మాట అసలు నీ నోట రాకూడదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ప్రార్థించే వ్యక్తులు, సైతాను పొరపాటును కూడా వాళ్ళని టచ్ చేయలేడు. ఆమెను హల్లెలూయా. ఎవరన్నా పాస్టర్ గారు చేయి మీద చేయి పెడితే బాగుండి నేను పడిపోదామని చూడబాకండి. అసలు పడిపోయేవాడు దురాత్మ పట్టినవాడు కాదు. అక్కడ అసలు దేవుని బిడ్డ పడకూడదు, అంతే. పడ్డ కూడా అన్ని భాషలు మాట్లాడాలి, అంతే. పరిశుద్ధాత్మ అభిషేకంతో పడాలి. కానీ నేను నెట్టంలోనే పడిపోతే ఎట్టా? ఆ మధ్య ఒకడంట కాళ్ళలో పట్టలేదని ఎంతసేపటికి ఇటు పెద్ద పాస్టర్ అని పేరు తెచ్చుకోవాలి కదా. కాబట్టి ఏం చేసాడంట, బాగా మంచిగా నిలబడిందంట ఒక అమ్మ. ఈ కాలు మడతలో కాలేసాడంట. ఏమైపోద్ది అప్పుడు? నా ద్వారా కూడా పడింది అంటే ఏది? మీ పడేవాళ్ళందరూ దయ్యాలు పెట్టిన వాళ్ళ? కాదు కాదు కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం పూర్తి నిండుదల వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాలు నిలబడలేరు. కొన్ని దురాత్మలు వెంటనే తెలిసిపోతాయి, చేయి పెట్టిన వెంటనే అర్థమైపోద్ది. మరి మధ్య పాస్టర్లకు కూడా దురాత్మలు బట్టి నేను విన్నాను. నేను ఆయన ఎవడో వచ్చాడంటే వీళ్ళందరూ పడిపోయారంట, అప్పుడప్పుడప్పుడో పడిపోయారంట. ఎందుకు పడ్డారో అర్థం కాదు నాకు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు నిలబడతాడు కానీ పడడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకుందాం. ఆమెను హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాత్మ శక్తులు పొరపాటును మిమ్మల్ని ఏం చేయలేవు. పొరపాటును కూడా ఏం చేయలేవు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. వాడు గర్జన సింహమే, కానీ వాడికి పళ్ళు లేవు. వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి మాట చెప్తాను. పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండండి. మీరు ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు చౌటపల్లిలో మందిరానికి వెళ్తారో, లేకపోతే పిల్లాయిపల్లి వెళ్తారో, మొదటి ఆదివారం ఇక్కడికి వస్తారు అందరూ. ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకండి. దేవుని పిల్లలతో సహవాసమట మనల్ని భయము నుండి విడిపిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. మీరు ఎంత వేదనలో ఉన్నా, ఇందాక మీ పాస్టర్ గారు పాడారు, ఆరాధన చేపించారు, మంచి చక్కగా ఆరాధన చేశారు మీరు అందరూ కూడా. నేను కూడా సంతోషించా. అసలు ఆరాధనలో మీ భయాలు, మీ వేదనలు, మీ బాధలన్నీ పారిపోతాయండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమేన్ హల్లెలూయా. ఆరాధనలో నాకు అది కావాలి ఇది కావాలని అడగబాకండి. ఆరాధన అంటే అయ్యో నాకు అది కావాలి అయ్యా అని అడగకూడదు. ఆరాధన అంటే ఏంటి తెలుసా? దేవుడిని పొగిడేది ఆరాధన. దేవుడిని పొగడండి ఆరాధనలో. అర్ధగంట ఆరాధన అయినా సరే మీరు పొగుడుతూ ఉంటే దేవుడు సంతోషపడిపోయి మీ హృదయంలో ఉన్న బాధని అలాగే తీసివేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెను హల్లెలూయా. నేను నమ్ముతాను. నేను ఒక సాక్ష్యం విన్నాను. నేను నమ్ముతాను. మెడ్రాసులో ఒక దైవ సేవకుడు సాక్ష్యం విన్నాను. నేను ఈ పరలోకానికి పోయాను, యేసు ప్రభు దగ్గర ఇడ్లీ తిన్నాను, ఈ దరిద్రులు చెప్పే సాక్ష్యాలు నమ్మను. కానీ నేను అక్కడ చెప్తాడు, యేసు ప్రభు దగ్గర ఇడ్లీ సాంబార్ తిన్నాడంట. మెడ్రాస్ వాడు కాబట్టి సాంబార్ తిన్నాను అంటాడు. అదే ఆంధ్రప్రదేశ్ వాడు, తెలంగాణ వాడు పోతే చట్నీతో తిన్నాను అంటాడు. ఇవన్నీ అబద్ధాలు. యేసు ప్రభు దగ్గరికి భోజనం చేసి వచ్చాను, యేసు ప్రభు మెడలో బంగారు దండ వేసుకున్నాడు, ఖమ్మంలో ఒక ఆమె చెబుతుంది ఆ మధ్య. యేసు ప్రభు దగ్గర బంగారు సింహాసనం చూశాను, నన్ను కూర్చోబెట్టాడు. ఏమి సాక్ష్యాలు అర్థం కాదు. కాదు ఒకటి మాత్రం నిజం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధులతో మీరు సహవాసం చేస్తే, ఏమండి, దైవ సేవకుని విడిచిపెట్టకుండా దైవ సేవకుని వెంబడిస్తే, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే, మీ ప్రతి భయము ఆందోళన ప్రభు దూరపరిచి, ఏమండి, మీతో ప్రభు మాట్లాడి ఎంత కష్టంలో ఉన్నా మీకు నెమ్మది కలగజేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఒక చోట ఇలాగే ఆరాధన చేస్తుంటేనట, మరి నేను నమ్ముతాను, మీరు నమ్మలేరు, ఒకతనికి పళ్ళన్నీ ఊడిపోయి ఉన్నాయంట. కానీ ఆరాధన చేసిన గంట సేపట్లో ఆపరేషన్ చేసినట్లుగా అతనికి ఆ టీత్ అన్ని కొత్త టీత్ వచ్చాయంట. నేను విన్నాను.
కాలేబ్ అనే ఒక దైవ సేవకుడు మెడ్రాసులో ఆయన చెప్తుంటే విన్నాను నేను. అతను మంచి సేవకుడు, మంచి వాక్యమే చెప్తాడు, ఇంక వేరే అద్భుతాలు ఇటంటివి చెప్పడు. ఆరాధనలో జరిగే అద్భుతం చెప్పాడు ఆయన. ఒక చోట ఒక అద్భుతం అంటే కిడ్నీ కొత్తగా మార్చబడిందట. ఆరాధనలో ఉండగా ఆమె కిడ్నీ మీద మనసు పెట్టకుండా ప్రభువుని స్తుతిస్తూ ఉందట. సడన్గా నూతన కిడ్నీ ఆమెకు పెట్టబడిందట. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు నీ కిడ్నీ రోగమే లేదన్నారంట. ఆరాధనలో అద్భుతాలు జరుగుతాయి. అందుకని ఎంతసేపటికి నా కొడుకుని మార్చండి, మా ఆయన్ని మార్చండి, నాకు డబ్బులు ఇవ్వండి అని ఆరాధనలు అడగబాకండి. ఆరాధనలో మహిమా స్వరూపైన దేవుడికి మీకు ఎన్ని పేర్లు తెలుసో, ఈ పాస్టర్ గారు పాటలు కడుతూనే ఉన్నాడుగా, జగదుత్పత్తిదారుడా, అది సుందరుడా పాటలు ఎన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు అది సుందరుడా, యేసయ్య స్తోత్రం, మహిమా స్వరూపుడా, కనికర స్వరూపుడా పొగడతా ఉండండి. అద్భుతం దిగి వస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25లో సమాజముగా కూడుకొనుట మానకండి. మీకు ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఆ ఊళ్ళో తాగుబోతోళ్ళు కాదు, మీకు నిజమైన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నోళ్ళే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. ఆమెను హల్లెలూయా. వీళ్ళే నిజమైన ఫ్రెండ్స్ మీకు, వీళ్ళే నిజమైన స్నేహితులు. వీరికంటే మించిన మంచి స్నేహితుడు, నమ్మదగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుతో సహవాసం చెయ్యండి, పరిశుద్ధులతో సహవాసం చెయ్యండి. మీ భయము, మీ ఆందోళన, మీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా నా ప్రభు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. ఫైనల్గా ఏలియా అనే దైవ సేవకుడు, వీరికి వాడై చావాలనుకున్న దైవ సేవకుడిని దేవుడు అగ్ని రథాలు పంపించి పరలోకాన్ని తీసుకెళ్ళాడు. వాట్ అబౌట్ యూ? మీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు మనతో అంటున్నాడు, ఎబ్రీ 12:1 ప్రకారం విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తారా అని అడుగుతున్నాడు. రోమా 12 ప్రకారం సజీవ యాగంగా నాకు సమర్పించుకుంటారా అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రకారం నా రాకడ కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో బ్రతుకుతారా అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. తల్ల వంచుదామా?